ఏదైనా చార్ట్ అనేది ఏమంటారు వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది, యాప్లో అయినా సరే సేమ్ ఇలా వస్తుంది. ఏదో ఒకటి మనం క్లిక్ చేయాలన్నట్టు, ఏదో ఒకటి ఇలా క్లిక్ చేసి చార్ట్ ఫుల్ స్క్రీన్, ఇక్కడ ఫుల్ స్క్రీన్ నొక్కితే ఇక్కడ నుంచి మనకు చార్ట్ అనేది కనపడడం జరుగుతుంది. సో ఇలా చార్ట్ అనేది మీకు కనిపిస్తుంది. డార్క్ మోడ్ కావాలి, డార్క్ మోడ్ పెట్టుకోవచ్చు, చూపిస్తాను మీకు. ఇలా మొత్తం అంతా ఓపెన్ చేయగానే ఎలా కనిపిస్తుంది మొత్తం అంతా చార్ట్. సో దీంట్లో సెట్టింగ్స్, ఇక్కడ డార్క్ థీమ్ పెట్టుకోవాలంటే డార్క్ థీమ్ పెట్టుకోవచ్చు, లేదు వైట్ థీమ్ కావాలంటే వైట్ థీమ్ పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇవి ఇలాగా, ఇది మనకు అవసరం లేని చాలా వచ్చేస్తాయి దీంట్లో. వీటిని మనం మొత్తం అన్ని మనకు కావాల్సినవి ఉంచుకొని మిగతా అన్నీ ఎరైజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సెట్టింగ్స్ నొక్కి, సెట్టింగ్స్ కాదు, వాచ్ లిస్ట్ దగ్గర ఇది నొక్కిన తర్వాత మనకి క్రియేట్ న్యూ వాచ్ లిస్ట్ అని వస్తుంది. మనకు నచ్చిన వాచ్ లిస్ట్ మనం క్రియేట్ చేసి, ఓకే ప్రీమియం వెర్షన్కే ఇస్తున్నాడు, బేసిక్ ప్లాన్కి ఇవ్వట్లేదు. సో ప్రజెంట్ ఉన్న వాచ్ లిస్ట్ మాత్రం మనం వాడుకోవాలి. ఇండిసెస్ అని, స్టాక్స్ అని, ఫీచర్స్ అని, ఇలా కొన్ని వాచ్ లిస్ట్ వాడి ఇచ్చాడు. వీటిలో మనకు నచ్చినవి ఉంచుకోవడమే. నాకు ఈ వాచ్ లిస్టులు అన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే లిస్ట్ నొక్కిన తర్వాత ఈ వాచ్ లిస్ట్లు ఇక్కడ వచ్చినాయి. 1 2 ఈ రెడ్ దాన్ని కూడా మనం ఇలా స్టార్ పెట్టుకుంటే ఇక్కడ వస్తాయి అన్నట్టు. ఇది ఇలా స్టార్ పెట్టుకుంటే వస్తాయి. ఇంకొకటి క్రియేట్ చేయడానికి లేదు, ప్రజెంట్ 2 ఇచ్చాడు. సో నేను ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను మొత్తం. చేసుకోవాలంటే దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కి మనకి ఏదైతే కావాలో అది, ఎగ్జాంపుల్ నాస్డాక్ మనం ఎక్కువ చేస్తాం కాబట్టి నాస్డాక్. సో ఇలాగా ప్లస్ సింబల్ నొక్కితే అది యాడ్ అవుతుంది. ఇక్కడ చూసారు, ఇక్కడ వచ్చింది. ఇంకా మనకు కావాల్సింది ఏముంది, ఇంకేదన్నా గోల్డ్ అనుకుందాం. గోల్డ్కి XAUUSD ఇలా అనమాట. దీన్ని ఇలా యాడ్ చేసుకో, ఆల్రెడీ యాడ్ అయ్యింది. ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ నుంచి ఇలాగా డస్ట్బిన్ సింబల్ నొక్కితే రిమూవ్ అయిపోతాయి ఇవి. ఓకే. సో అంతే, మనం ఎలా కావాలితే ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు, ఎలా కావాలితే ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు మనం స్క్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడతో ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ మనకి అసలు ఈ చార్ట్ దీని అంతటా మొత్తం ఓన్గా మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూపిస్తాను. సో రైట్ సింబల్ నొక్కి సెట్టింగ్స్ వస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఈ చిన్న గీతలు ఉన్నాయి, ఇవి మనకు అవసరం లేదనుకున్నా, లేదా బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ కావాలన్నా, క్యాండిల్స్ కలర్స్ మార్చుకోవాలన్నా అన్నీ ఈ సెట్టింగ్స్లోనే మనకి దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ప్రతిదీ చెప్తాను. దీంట్లో ఫస్ట్ది సింబల్ అని ఉంది కదా, దీంట్లో బాడీ, గ్రీన్ కలర్ బాడీ, రెడ్ కలర్ బాడీ, బాడీకి చుట్టూరా ఉన్న బార్డర్ గురించి ఇక్కడ ఉన్నాయి. విగ్ చెప్పాను కదండి, విగ్. సో ఇక్కడ మనకి ఈ బ్లాక్ మీద బ్రైట్గా కనబడేవి చాలా కలర్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని కలర్స్ పెడతాను. మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. విగ్ మాత్రం వైట్లో పెట్టుకుంటేనే బ్లాక్ మీద బాగా కనపడుతుంది. ఇలా ఎల్లో అండ్ వైట్ పెట్టాను. లేదు మనం ఇంకా నాకు ఫస్ట్ది ఎల్లో, పైది కిందకు వచ్చింది నాకు వైట్ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇష్టం అనమాట, మన కంఫర్టబుల్, మన ఏది ఎలా మనం కంఫర్ట్గా ఉంటామో అలా మనం పెట్టుకోవచ్చు. సో తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ టైం జోన్. ఈ
టైం జోన్ మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ టైం జోన్ యూజ్ చేసేది UTC -4 టైం మనం వాడతాం. టైం జోన్ చాలా ఇంపార్టెంట్. లేదు మనకి ఇండియన్ టైం కావాలంటే ఇండియన్ టైం తగ్గట్టుగా మనం UTC +530 +530 కోల్కతా ఇది పెట్టుకోవచ్చు. కావాలి మనకు మన ఇష్టం అనమాట ఏదైనా సరే. ఓకే. సో నెక్స్ట్ స్టేటస్ లైన్ ఉంది. సో దీంట్లో ఈ పెద్ద ఏమీ ఉండదు ఇంకా ఈజీగా. నెక్స్ట్ క్యాన్వాస్, ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలన్నా, వేరే కలర్ పెట్టుకోవాలన్నా కానీ, వేరే కలర్ మనకు నచ్చింది అని ఇంకేమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ మన ఇష్టం అనమాట. ఇంకా ఎలా కంఫర్ట్గా ఉంటే మనం అలాగా మనకు నచ్చినట్టు స్క్రీన్ అంతటిని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రిడ్ లైన్స్. నేను బ్లాక్ పెట్టాను కాబట్టి కంప్లీట్గా చిన్న గీతలు కూడా కనిపించలేదు. చూసాను ఇందాక అవును. బ్లాక్ ఈ బ్లాక్లో చూసారా ఇక్కడ మనకి బ్లాక్ గీతలు చిన్న చిన్న గీతలు కనపడ్డాయి. సో ఎప్పుడైతే నేను క్లీన్గా ప్యూర్ బ్లాక్ ఎప్పుడైతే పెట్టేసానో ఇంకేమీ లేదు. మొత్తం చార్ట్ చాలా క్లీన్గా చూడడానికి మంచిగా ఉంది. నెక్స్ట్ ఇదే గ్రిడ్ లైన్స్, ఇవి కనబడట్లేదు కదా, అవే గ్రిడ్ లైన్స్ ఇప్పుడు వైట్ పెట్టి ఇలా బ్రైట్నెస్ పెడితే ఇప్పుడు వచ్చేసినాయి చూసారా మళ్ళీ లైన్స్. సో ఈ అవసరం లేదు మనకి అసలు. సో ఈ అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసాం. క్రాస్ హెయిర్ అంటే ఇది ఉంది కదా, ఇది మనకి సైజ్ పెంచుకోవచ్చు. ఇంకా పెద్ద సైజు కావాలి, ఇదిగో పెద్ద సైజు. ఇలా సైజులో మనకి ఇలాగ డాట్స్ కావాలంటే డాట్స్ ఇవ్వండి, లేదు లైన్ కావాలంటే లైన్, డాష్లు కావాలంటే డాష్లు, ఇలా మనకు నచ్చినట్టు మనం ఇంకా దీంట్లో కూడా కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దానికోసం ఇది వాడతారు. సో నెక్స్ట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఇది, అందుకని మెయిన్ అవే చెప్తున్నాను. సో నెక్స్ట్ టెక్స్ట్, మనం రాసే టెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ కనబడే టెక్స్ట్ ఎలా ఉండాలి. 8లో పెట్టాను, మొత్తం టెక్స్ట్ అంతా చిన్నది అయిపోయింది చూసారా. అంటే ఇవి వాల్యూస్ అంటారు వీటిని. ప్రైస్ ట్రేడ్ అవుతున్న వాల్యూస్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. 8లో పెట్టాను, 8 కాకుండా 20 పెట్టాను, పెద్ద అయిపోయింది చూసారా. సో కంఫర్టబుల్ ఏంటంటే 12, 11 చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. 12 చాలు. నెక్స్ట్ లైన్స్, ఇక్కడ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ లైన్స్ మీకు కనిపించట్లా. కానీ ఈ లైన్స్ ఎందుకు కనిపించట్లేదు అంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వైట్ పెట్టి ఎప్పుడైతే నేను బ్రైట్నెస్ ఎలా పెంచానో నీట్గా లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇలా అడ్డగీత, నిలువు గీత. నెక్స్ట్ ఇంకా ట్రేడింగ్ ఇవి పెద్ద వాడడం. సో దీని గురించి కూడా చెప్తా. ఒకవేళ ఇన్ కేస్ మనం డెమోలో ట్రేడ్ చేయాలన్నా కానీ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. ఈ ట్రేడింగ్ వ్యూలోనే డెమో ట్రేడ్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే మనం అకౌంట్ తీసుకోకుండా, మన బ్యాలెన్స్ వేయకుండా డెమోలా కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. దానికి ట్రేడింగ్ ఆప్షన్ అని ఉంది, అది కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఒక్క నిమిషం. సో వీటిని ఇండికేటర్స్ అంటారు. ఇవి అంత యూజ్ లేదు మనకి, సో రిమూవ్ చేస్తాను. ఇది ఇక్కడికి వెళ్ళి ఇండికేటర్లు ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలంటే ఇలాగా నేను చూపిస్తాను, అది కూడా దాని గురించి కూడా చెప్తాను. సో ఎగ్జాంపుల్ గోల్డ్, సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రేడ్లోకి వెళ్ళాలి, పేపర్ ట్రేడింగ్ అని ఉంది. సో పేపర్ ట్రేడింగ్ నొక్కాలి, కనెక్ట్ అని ఉంది, కనెక్ట్ నొక్కి ఇక్కడ మన బ్యాలెన్స్ $1 lakh మనకు చూపిస్తుంది. డెమో అనమాట ఇదంతా. సో మనం రియల్ చేసినట్టు ఫీలింగ్ మనం ఫీల్ అవ్వచ్చు అన్నట్టు. సో ఎగ్జాంపుల్ సెల్ కొడుతున్నాను, జస్ట్ నార్మల్గా సెల్ కొడుతున్నాను. స్టాప్ లాస్, దీన్ని స్టాప్ లాస్ అంటారు. అంటే ఇక్కడికి వెళ్తే మన ట్రేడ్ లాస్ అవుద్ది అన్నట్టు. సో దీన్ని టార్గెట్ అంటారు. ఇక్కడికి వస్తే మనకు టార్గెట్ హిట్ అవుద్ది అన్నట్టు. సో అలాగా ఒక ట్రేడ్ జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను.
ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ కనబడేదాన్ని బ్యాలెన్స్ అంటారు. ప్రజెంట్ ఎంత ఎంత రన్నింగ్లో ఉంది అని మనకి ఇక్కడికి వస్తే మనకు టార్గెట్ హిట్ అవుతుంది, ఇక్కడికి వస్తే మన లాస్ హిట్ అవుతుంది. సో ఎంత కనిపిస్తుంది, ఎంత ప్రాఫిట్లో ఉంది, ఎంత లాస్లో ఉందని క్లీన్గా చూపిస్తుంది. రెడ్ కలర్ వచ్చిందంటే మైనస్లో ఉందని, గ్రీన్ కలర్ వచ్చిందంటే ప్లస్లో ఉందని. సో ఇప్పుడు ఇక్కడ మనకు సింబల్ వచ్చింది కదా, ఈ సింబల్ మనకు అవసరం లేదనుకున్నా, లేదంటే ఏదనుకున్నా కానీ మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు. ఎగ్జిక్యూషన్ మార్క్స్ అని ఉంది కదా, దీన్ని తీస్తే ఇక్కడ పోయింది. దానికోసం ఇక్కడ వాడతాం, అంతకు మించి ఏముంది. సో $5 ప్లస్లో ఉంది. నేను ఇక్కడ ఇలా నొక్కితే ఎగ్జిట్ అయిపోద్ది, లేదా దీన్ని అడ్జస్ట్ చేసుకున్నా ఎగ్జిట్ అవుతుంది. టార్గెట్ ఇస్తుంది. టార్గెట్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోద్ది కదా ఆటోమేటిక్గా. అప్పుడు ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇంకొక సింబల్ వస్తుంది. చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ప్రింట్ కొట్టేసాను, క్లోజ్ పొజిషన్. చూడండి, ఇక్కడ ఒక పొజిషన్ వచ్చింది, ఇక్కడ ఒక పొజిషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఎగ్జిక్యూషన్ మార్క్స్ అనేవి ఎలా రిమూవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇది వాడతాం మనం. ఇక్కడ మనీ కనిపించాలా, ప్రాఫిట్ కనిపించింది కదా, మనీ కనిపించాలా, పర్సంటేజ్ కనిపించాలా కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ అలర్ట్స్, ఇది పెద్దగా వాడము. నెక్స్ట్ అంతే, దీంట్లో ఇంతకు మించి ఇంకేం ఉండదు ఈ సెట్టింగ్స్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా చేసాం కదా ఇదంతానే, మరలా ఏదైనా అప్డేట్ అయినా ఏదైనా సరే మొత్తం అంతా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఏం చేస్తామంటే, దీన్ని అంతటిని ఒక టెంప్లెట్ కింద మనం మార్చుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇది ఒక ఎల్లో అండ్ వైట్ పెట్టుకున్నాం, ఇది ఒక టెంప్లెట్ కింద పెట్టుకోవచ్చు. అంటే టెంప్లెట్ నొక్కి సేవ్ యాజ్ నొక్కి, సో ఎల్లో అండ్ షార్ట్ కట్ ఎల్లో అండ్ వైట్, ఓకే, ఇలా పెట్టాం, సేవ్ నొక్కాం. సో ఈ టెంప్లెట్ ఇక్కడతో సేవ్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఇది ఇందాక ఎలా ఉందో అలా వచ్చింది, ఓకేనా. ఇలాగ ఎప్పుడు ఓపెన్ చేస్తాం మనం, ఎలా వచ్చేసింది, ఇందాక ఎలా ఉందో అలా వచ్చింది. ఇప్పుడు మనకు మళ్ళీ అది కావాలంటే జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి టెంప్లెట్ మీద క్లిక్ చేసి, మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం, అది నొక్కిన వెంటనే మొత్తం టెంప్లెట్ అంతా మారిపించేసారు. మనం టెంప్లెట్లు కూడా మనకి ఎన్ని కావాలో దాన్ని అక్కడ సేవ్ చేసుకోవచ్చు. వైట్లో కావాలితే వైట్, మనకు నచ్చినట్టు అనమాట. ఏదైనా సరే మనకు నచ్చిన టెంప్లెట్లు మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో టెంప్లెట్స్ అయిపోయి, నెక్స్ట్ ఈ రోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికంటే ముందు టైం ఫ్రేమ్స్ గురించి. టైం ఫ్రేమ్స్ ఇక్కడ మనకు నచ్చిన టైం ఫ్రేమ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇవ్వడు, ప్రీమియం వాళ్ళకి ఇస్తాడు, ఇది నార్మల్ వాళ్ళకి ఇవ్వడు. సో ఇక్కడ మనం టైం ఫ్రేమ్, మనకు నచ్చిన టైం ఫ్రేమ్ మనకు కావాలంటే ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు. మనం ఇలా స్టార్ మార్క్ పెట్టుకుంటే అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నట్టు. ఇక్కడ వస్తున్నాయి చూసారా. అవునవును. సో ఇంకా 5 minutes, 15 minutes, 30 minutes, 1 hour, 4 hour, 1 day, 1 week, 1 month. చూడండి అవన్నీ ఇక్కడ వచ్చేసినాయి. అంటే మనం అన్ని అస్తమానం నొక్కకల్లా ఇలా నొక్కితే మారుతూ ఉంటుంది. ఇంకా ఇంతే. సో నెక్స్ట్ ఇది టైం ఫ్రేమ్స్ సెక్షన్ ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ఇండికేటర్స్ అంటారు వీటిని. ఇక్కడ ఇండికేటర్స్ నొక్కితే మనకు నచ్చిన ఇండికేటర్లు దేనికి వాడతారంటే, నార్మల్గా ఇండికేటర్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు ఇండికేటర్ వాడతారు. ఎగ్జాంపుల్ ఇది ఒక ఇండికేటర్, అంటే ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చిందని, ఇలా క్రాస్ ఓవర్లని వాటిని చూస్తారు మనం, అవి చూడడం. కానీ జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండికేటర్స్ అన్నీ ఈ ట్యాబ్లో ఉంటాయి అంతే. ఇక్కడ సెట్ చేసుకుంటే ఇండికేటర్లు, ఏ ఇండికేటర్లు అన్నా వస్తాయి దీంట్లో అంతే. ఇది యాక్యురసీ కాదు, ఏదో జస్ట్ అలాగా ఉంటాయి అంతే, సపోర్ట్ కోసం అంతే అవి. సో వాటిని ఇండికేటర్స్ అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్ బార్ దగ్గరికి వస్తే మనం డ్రాయింగ్ గీస్తూ ఉంటాము.
ఎగ్జాంపుల్ ఇలా ఒక డ్రాయింగ్ తీస్తాం. మనం ఏదైనా ఇక్కడ ఏదైనా రాయాలనుకున్నాం, ఏదైనా సరే వాటికి ఈ టూల్స్ మాత్రం మనం వాడతాం. ఈ టూల్లో ఉన్న కొన్ని మనం ఇంపార్టెంట్గా వాడేవి మెయిన్వి వాటి గురించి చెప్తాను నేను. సో దీంట్లో మెయిన్ ట్రెండ్ లైన్ టూల్. అస్తమానం వీటిలోకి వెళ్ళక్కర్లేదు, జస్ట్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకుంటే ఎక్కడ వచ్చింది ఇది ఓకే, ఇక్కడ వస్తుంది. సో దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది, దీని కలర్ నాకు వైటే కావాలి. అయితే నాకు 2x 1x, దీంట్లో ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టుకోవచ్చు. 1x చాలు. సో వైట్ వచ్చింది ఇక్కడ. నాకు ఈసారి ఇక్కడ ఎల్లో కావాలి. నాకు మళ్ళీ ఇప్పుడు వైట్ కావాలి, మళ్ళీ ఎల్లో వచ్చింది. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెక్స్ట్ కూడా దేనికైనా సరే మనం ఇక్కడ కూడా రాసేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసి సెట్టింగ్స్, టెక్స్ట్ ఇక్కడ ఏదైనా రాయాలనుకున్నది ఎక్కడ ఉండాలి, ఏ కలర్లో ఉండాలి అని మనం ముందే ఫిక్స్ చేసుకోవచ్చు. సెంటర్ కావాలితే సెంటర్, రైట్ సైడ్ కావాలితే రైట్ సైడ్ మళ్ళీ మధ్యలో కావాలా లేదంటే పైన కింద కావాలా, ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టి మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ ఆప్షన్ టెంప్లెట్ నొక్కడం, సేవ్ యాజ్ నొక్కడం, దీనికి ఏదైనా పేరు పెట్టుకోవడం, సేవ్ నొక్కడం. ఇప్పుడు నాకు ఎల్లో కలర్ కావాలి, ఇక్కడ ఎల్లో కలర్ కావాలి, ఎల్లో కలర్ వచ్చింది. మళ్ళీ ఈసారి నాకు ఇక్కడ వైట్ కావాలి, లేదంటే నాకు ఈ నేమ్ ఇక్కడ రావాలి. అప్పుడు సింపుల్గా మనం ఇక్కడ నొక్కడం, టెంప్లెట్స్లో నొక్కడం, దీన్ని నొక్కడం. చూసారా మారిపోయింది ఇది. సో దీనికోసం ఇలా వాడతాం. ఇదే కాదు, ఇక్కడ ఉన్న అన్నిటికీ సేమ్ అదే ప్రాసెస్. కాబట్టి నేను కొన్ని చూపిస్తాను. ఇక్కడ ట్రెండ్ లైన్కి ఇలా పెట్టాం మనం. సో సేమ్ హారిజెంటల్ రే, వర్టికల్ లైన్, ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను ఇవి టిక్ చేస్తున్నాను. జనరల్గా చాలామంది చాలా వాడతారు. నెక్స్ట్ వీటిలో మనం వాడేది ఇవే. సో మనం రెగ్యులర్గా ఎవరైనా వాడేది 2 ఎక్కువ వాడతారు, ఈ 3 ఎక్కువ వాడతారు. నెక్స్ట్ 4ది ఇవన్నీ కూడా ఎక్కువ వాడతారు. నెక్స్ట్ దీంట్లోకి వెళ్తే ఫిబొనాచి టూల్ అని ఉంటుంది. సో నెక్స్ట్ క్యాన్ బాక్స్ అని ఉంటుంది. ఇది క్యాండిల్ యొక్క పర్సంటేజ్లు చూడడానికి బాగా యూజ్ అవుతుంది. క్యాండిల్ ఎంత రేంజ్ ఉంది, ఎంత డిస్టెన్స్ ఉందని మనం క్యాండిల్ యొక్క రేంజ్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇవి చాలా ఈ యొక్క ప్యాటర్న్స్ అన్నమాట, ఇవి మనం వాడడం. నెక్స్ట్ ఎక్కువ వాడేది లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, అంటే ట్రేడ్ తీసుకున్న దగ్గర నుంచి ఎంత ఆర్ఆర్ ఉంది ఇవన్నీ మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రైస్ రేంజ్ అంత వాడడం మనం. నెక్స్ట్ బ్రష్, ఇది చాలా ఇంపార్టెంట్. రెక్టాంగిల్ ఇది ఎక్కువ వాడతారు. ఇది చాలామంది ఎక్కువ వాడతారు. సో టెక్స్ట్ ఇక్కడతో చాలా కొన్ని యాడ్ చేశాను, అంటే ఇవి మెయిన్ అనమాట, ఇంపార్టెంట్. సో వీటిని హారిజెంటల్ లైన్ అంటాం. ఇలా క్లిక్ చేసాం, మరలా నాకు 2x కావాలి 2x, 3x అయితే 4x, మన ఇష్టం అనమాట. 1xp పెట్టాను. సో ఇక్కడ వైట్ కావాలి వైట్, ఏది కావాలి అది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. సేమ్ దానిలాగే మళ్ళీ ఇక్కడ ఏం చేసుకోవచ్చు, సేమ్ దానిలాగా టెక్స్ట్ రాసుకోవచ్చు, లేదు మన టెంప్లెట్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా టెంప్లెట్ మనం సేవ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట ఏదైనా సరే. మరి సేమ్ దీనికి కూడా అంతే, మనం ఒకసారి సెట్టింగ్ చేసుకోవడం, ఏదైనా సరే ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ క్రియేట్ చేసుకోవడం, అంతే. ఇంకా అది అలా ఉండిపోద్ది. అర్థమైందా మీకు? ఓకే. సో అన్నీ రిమూవ్ చేయాలంటే ఇక్కడ డిలీట్ బటన్ నొక్కి రిమూవ్ 6 డ్రాయింగ్స్, అన్నీ రిమూవ్ అయిపోయినాయి అంతే. సో నెక్స్ట్ వర్టికల్ లైన్ కూడా అంతే. ఏదైనా సేమ్ రూల్, సేమ్ అప్లై అనమాట. నెక్స్ట్ గ్యాన్ బాక్స్.
దీన్ని గ్యాన్ బాక్స్ అంటారు. ఒక క్యాండిల్ ఏ హైట్ ఎంత రేంజ్లో ఉందని చెప్పడానికి దీన్ని వాడతారు. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే జస్ట్ 1 XP పెట్టుకోవాలి. ఎప్పుడు ఒక 2 XP పెడితే క్యాండిల్ అనేది కనిపించదు అంతలాగా. సో దీంట్లో సెట్టింగ్స్ 0, 2.5 ఇవన్నీ ఏంటంటే పర్సంటేజ్లు అనమాట. 25%, 50%, 75%, నెక్స్ట్ 38% ఇలా అనమాట. సో మనం ఎక్కువ వాడేది 0%, 25%, 0.5 అంటే 0.5%, 1%. ఇవి వీటికి మళ్ళీ మనం కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా వైట్, మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ అన్నీ ఇలాగే ఉన్నాయి కాబట్టి వైట్ పెట్టేసుకుంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత చిరాగ్గా ఉందో. వీటిని తీసేయడానికి మరలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇదంతా రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకా చిరాగ్గా ఉన్నాయి చూసారా, వీటిని అన్నిటిని అన్టిక్ చేస్తే ఇవి కూడా పోతాయి అంతే. సో ఇక్కడతో చాలా క్లీన్ అయిపోయింది మొత్తం అంతా చూడడానికి. ఇప్పుడు క్యాండిల్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఉందనుకుందాం, ఏదన్నా క్యాన్ బాక్స్ తీసుకున్నాం. ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది డ్రా చేసుకున్నాం. నేనే రివర్స్ డ్రా చేశాను. కింద నుంచి పైకి బేరిష్ క్యాండిల్ ఎప్పుడు కూడా కింద నుంచి పైకి ఏం చేసింది 0.50%. ఈ క్యాండిల్లో 50% క్యాండిల్ తీసుకుంది అనడానికి మనకు ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇది బుల్లిష్ క్యాండిల్ కదా, బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ ఏం చేసింది, సారీ ఇది అంతే, ట్రెండ్ ఇటు సైడ్ ఉన్నప్పుడు ఇటు పెట్టాను కదా. ఓకే, సో ఇది కూడా 50% తీసుకుంది. అంటే ట్రెండ్కి తగ్గట్టుగా అనమాట. ట్రెండ్ ఇలా డౌన్ సైడ్కి వస్తే డౌన్ సైడే మనం వేసుకోవాలన్నమాట. అంటే డౌన్ సైడ్ నుంచి పైకి, ఆ ట్రెండ్ అప్ సైడ్ ఉంటే కనుక అప్ సైడ్ నుంచి కిందకి అలాగా. సో గ్యాన్ బాక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మెయిన్ దీంట్లో టూల్ ఏంటంటే లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, లాంగ్ పొజిషన్. ఇవి మెయిన్ టూల్స్. అంటే మనం ట్రేడ్ ఎక్కడ తీసుకున్నామో అక్కడ నుంచి మన ఆర్ఆర్ ఎక్కడ ఉంది, మన రిస్క్ రివార్డ్ రేషియో అంటే మనం ఎస్ఎల్ పెట్టిన దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ మనం చూడడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. దీన్ని ఇలా క్లిక్ చేసి దీంట్లో మనం కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కలర్ అయినా సరే, సో దీనికైనా సరే అంతే, ఈ కలర్ దేనికైనా సరే కలర్లు మనం నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్లాక్ మీద ఏ బాగా కనపడితే అలా అనమాట. ఇలా మనం కలర్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డ్రాయింగ్, ఇలా డ్రాయింగ్ చేసుకోవచ్చు. మనం డ్రాయింగ్ రాసుకోవచ్చు. దీనికి మళ్ళీ మనం 1 XP పెట్టుకోవచ్చు, 4 XP వరకు మనం పెట్టుకోవచ్చు. దీంట్లో మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇది రిమూవ్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం రిమూవ్ చేసేయాలంటే ఇక్కడ నొక్కేస్తే మొత్తం రిమూవ్ 0 ఆల్ డ్రాయింగ్స్ నొక్కినా అక్కడ పోదు. నెక్స్ట్ రెక్టాంగిల్ అంటారు. ఇది రెక్టాంగిల్, ఇది మెయిన్, ఇది ఎక్కువ వాడతాం మనం. మీరు చూస్తారు, నేను డ్రా చేసినప్పుడు కూడా ఎక్కువసార్లు చూస్తాను. ఇక్కడ 1 XP పెట్టుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు నచ్చినట్టు, ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఈ కలర్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీనికి వైట్ కలర్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీంట్లో మనం మిడిల్ లైన్ యాడ్ చేసుకోవచ్చు. స్టైల్లోకి వెళ్దాం, మిడిల్ లైన్, మళ్ళీ మిడిల్ లైన్కి ఏదైనా కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా చూడడానికి స్మూత్గా వస్తుంది. దీన్ని ఇంకా మనం కలర్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని పాత్ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఎలా వెళ్తుంది మార్కెట్ అని మనం యాంటిసిపేట్ చేస్తాం కదా, అంటే డ్రా చేస్తాం కదా, అలా మనం డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందని అనుకుంటున్నాను నేను అని చెప్పి మనం అనుకోవడానికి దీన్ని వాడతాం మనం. దీనికి మళ్ళీ దీనికి కూడా కలర్ సెట్ చేసుకోవచ్చు.
టెంప్లెట్ ఆప్షన్ టెంప్లెట్ ఆప్షన్ ప్రతిదానికి టెంప్లెట్ ఆప్షన్ ఉంటుంది, దీనికి కూడా టెంప్లెట్ ఆప్షన్ ఉంటుంది. ఇలా సేవ్ టెంప్లెట్ ప్రతిదానికి టెంప్లెట్లో ఆప్షన్ ఉంటుంది. సో అలా మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ అంటే తెలుసు కదా, మనం ఇలా రాసుకోవచ్చు, దానికి నచ్చిన కలర్ మనం సెట్ చేసుకోవచ్చు, నచ్చిన టెక్స్ట్ సైజ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫాంట్లు ఉండవు కానీ దీంట్లో బీ స్టైల్ ఇలా క్రాస్ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. దీనికి కూడా మళ్ళీ మనం టెంప్లెట్ పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ట్రేడింగ్ వ్యూ ఎక్కువ వాడేది, అనాలిసిస్ చేసేది మ్యాక్సిమం ఇలాగే చేస్తారు అందరూ. మ్యాక్సిమం ఈ టూల్స్ మెయిన్ వాడతారు. మెయిన్ టూల్స్ ఇవన్నీ కూడా మీకు చెప్పినవన్నీ కూడా మెయిన్ టూల్స్. ఎందుకంటే ఈ టూల్స్ తెలిస్తే ఆల్మోస్ట్ ఇంకా మిగతా అన్నీ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఈజీగా. సో డేట్ అండ్ ఇదొక డిమాండ్ జోన్లా తీసుకుంటారు. సపోర్ట్ అని ఇలా రెసిస్టెన్స్ అని ఇలా రకరకాలుగా పిలుస్తారు. మనం ఈ చెయ్యము, జస్ట్ నార్మల్గా ఇవి జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అనమాట. అంటే మనం ఇలా యూజ్ చేస్తాము అని అన్నట్టు, వీటిని ఇలా వాడతారు అన్నట్టు. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. వీటిలో మనం అంటే టూల్స్ వాడడానికి కంఫర్టబుల్గా ఉండేది ఇవి అంతే. మిగతా మనం పెద్దగా వాడము, పెద్దగా యూజ్ చేయము. సో ఇవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటి సెట్టింగ్స్ క్లాస్ చెప్పినప్పుడు మరలా నేను వీటి సెట్టింగ్స్ మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. జస్ట్ నార్మల్ బేసిక్స్ మాత్రమే చెప్పాను అంతే. అంటే ఇలా ఉంటుంది అని చెప్పి కేవలం బేసిక్స్ మాత్రం చెప్పాను. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఏదో రాసుకున్నాను. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందని ఏదో ఇలా పెట్టేశాను ఇలాగా. సో నాకు ఇక్కడేమో వర్క్ ఉంది, నాకు ఏం అడ్డం ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇలా నొక్కి ఇది ఒక్కదాన్ని ఇలా హైడ్ నొక్కాను అనుకో, హైడ్ అవుతుంది. అలా ప్రతిదాన్ని హైడ్ చేయాలంటే కష్టమే కదా, ప్రతిదాన్ని హైడ్ చేయాలంటే కష్టం. అందుకని ఇక్కడ ట్రీ ఆప్షన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ట్రీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ట్రీ నొక్కిన తర్వాత మనం ఎన్ని రాసాము, ఇక్కడ 3 రాసాం. 1 2 ఇంకోటి ఏదో బ్రష్, ఇదొక బ్రష్, ఇదొక బ్రష్, ఇదొకటి 3 రాసాం. ఈ మూడింటిని కలిపి మనం ఒకసారి హైడ్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ ఒక క్లిక్ లెఫ్ట్ సైడ్ ఒక క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్ నొక్కిన తర్వాత సో ఏదన్నా పేరు పెట్టుకుందాం. సో ఇలా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డర్లోకి ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక్కసారి మనం హైడ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇంకోటి ఏదో రాశాను, ఇక్కడ ఇంకోటి ఏదో రాసుకున్నాను. ఇక్కడ నాకు మళ్ళీ ఇవన్నీ కలిపి ఇంకో ఫోల్డర్లో వేసుకోవచ్చు కావాలి. నాకు మొత్తం అన్నీ ఇవన్నీ ఏమొద్దు, మొత్తం అన్నీ తీసేద్దాం అనుకుంటున్నామా, రిమూవ్ 13 డ్రాయింగ్స్ నొక్కితే మొత్తం అన్నీ పోయినాయి, మనకి ఏది వద్దని. ఈ ఫోల్డర్ దానికోసం అలా వాడతాం మనం. నెక్స్ట్ మనం ఇంకా యూజ్ చేసేది ఏముంది దీంట్లో, ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను, వీటి గురించి చెప్పాను, ఇండికేటర్లు చెప్పాను. నెక్స్ట్ మ్యాక్సిమం ఇంతే, దీంట్లో ఇంతకు మించి ఏమి ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రైస్ ఎన్ని రోజులు వచ్చిందో ఇది కూడా తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ ఇంతవరకు పెరిగింది, ఇక్కడ నుంచి ఇంతవరకు ఫాలో అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అవి చూడడానికి మనం మెజర్ అని ఉంది కదా, ఈ మెజర్ నొక్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తే ఎన్ని డేస్ పట్టింది, 54 డేస్ పట్టింది. 37 బార్స్ 54 డేస్ పట్టింది. 37 బార్స్ అంటే ఇవా మన క్యాండిల్స్? క్యాండిల్ ఒక బార్ అని చూపిస్తుంది. ఓకే అంటే 54 డేస్ 54 రావాలి కదా మరి అని అంటే సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అలా కాలిక్యులేట్ చేసుకుంటాం. 37 డేస్ మాత్రం